అక్క, ఈ చీర కట్టుకోనా లేదంటే ఆనంద్ గారికి ఇష్టమైన కలర్ గ్రీన్ సారీ కట్టుకోనా? చెప్పక్క. అక్క, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదా లెక్క. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇదక్క. ప్రతిదీ మా గురించి ఆలోచిస్తావు. అది జరిగేంత వరకు దానికోసమే పరితపిస్తూ ఉంటావు. నువ్వు అనుకున్నది జరిగినా దాని చుట్టూ ఏ సమస్య రాకుండా ఉండాలని ఆలోచిస్తూ ఉంటావు. ఆలోచనలోంచి బయటకు వచ్చాయక్క. ఈరోజు గుడికి వంశీ సార్ వస్తున్నారు. ఎందుకు తెలుసా? నువ్వు వస్తున్నావన్న కారణంతోనే. ఆనంద్ గారు నా మెళ్ళలో 3 ముళ్ళు వేశాక మొదటిసారి ఆ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. ఈరోజు నేను ఆ కుటుంబంతో కలవబోతున్నాను. మనం ఇలా దీనంగా ఉంటే సుచిత్ర మేడం గారు ఎంత బాధపడతారు. నువ్వు త్వరగా రెడీ అవ్వక్క, వెళ్దాం. అవునక్క, నువ్వు నాతో పాటు గుడికి వస్తున్నావు కదా? వస్తానా లెక్క, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మా మంచి అక్క. నిన్ను పిలవడమే ఆలస్యమే. ఎక్కడికి పిలిచినా ఎవరు పిలిచినా పరిగెత్తుకుంటూ అయినా, కుదరకపోతే కుంటుకుంటూ అయినా వెళతావే. అయినా ఈ కాంతమ్మకి మంచి మాటలు చెప్పడం అంటే రాదు గాని నీలాంటి దానికి బుద్ధి చెప్పడం ఎలాగో నాకు బాగా తెలుసు. కొట్టువాడికి నేను దాని మీద పెంచుకున్న కక్ష, ప్రతీకారం విన్నవించుకుంటే దాన్ని నాశనం చేయడానికి గంధకం ఇలా ఇచ్చాడు. దీన్నిప్పుడు ఈ పసుపులో కలిపి ఏదైనా వండమని చెప్తే అది ఈ పసుపుని మండుతున్న గిన్నెలో వేసే లోపే పేలి బూమ్ చచ్చిపోతుంది. దాని చావు ఈ వంటగదిలో రాసిపెట్టిందన్నమాట. కానీ రావే వసుంధర, ఇప్పుడు నువ్వు వంటగదిలోకి రావాలి, వంట చెయ్యాలి, చావాలి. అవును, ఇంతకీ ఆ కొట్టువాడు నాణ్యమైందే ఇచ్చాడా లేకపోతే ఏదో అడిగాం కదా అని ఇచ్చి పంపించేశాడా? చెక్ చేస్తే పోలా? పర్లేదు, ఆ కొట్టుడు మంచోడే. నేనే అనవసరంగా జోగేంద్ర గాళ్ళ ఆడు కూడా వెదవేమో అనుకున్నా. సరే, ఉండు.
ఒసే వసుంధరా, ఏం చేస్తున్నావే? గుడికి వెళ్ళాలన్న ఆత్రంతో గదిలో ఇంకా సింగారించుకుంటూ కూర్చున్నావా ఏమిటి? బా వచ్చి ఏదైనా వండి తగలట్టవే, తిరిచొస్తాను, ఆకలిస్తుంది. వినపడుతుందా? వినపడినట్టు నటిస్తున్నావా? రావే, నీ అమ్మ కడుపు మాడ, చచ్చిపోతున్నాను ఆకలితో. బాబా ఏంటి నానమ్మ పొద్దున్నే అడుక్కునే దానిలో అరుస్తున్నావు? బాబా నేను అరవడం కాదే, నేను ఈ వయసులో సమయానికి భోంచేయకపోతే నా ఆరోగ్యం చెడిపోదా ఏమిటి? మీ అక్కేమో నీకోసం సాంబార్ చేస్తాను నాయనమ్మ, నీకోసం పచ్చి పులుసు చేస్తాను నాయనమ్మ అని ఊరించి ఏమి చేయకుండా ఊరుకుంది. ఆకలి కాగడం నా వల్ల కాదే. చూడు ఎలా ఏడ్చాను. నానమ్మ ఈ ఒక్కరోజు తినకపోతే నువ్వేం చచ్చిపోవులే. అంతగా కావాల్సి వస్తే బయట నుంచి తప్పించుకుని తిను. మీరుండగా నాకంత కర్మ ఏం పట్టలేదు, నా వల్ల కాదు. వసే వసుంధరా, రావే, ఏదైనా వచ్చి వండి పెట్టవే, ఆకలేస్తుంది. అరవలేక చూస్తున్నాను. ఏమైంది నానమ్మ? అమ్మా వసుంధరా, నువ్వేం చేస్తావో నాకు తెలియదే. ఒక్క 10 నిమిషాల్లో అద్భుతంగా వంట రెడీ చేయి, తిని పెడతాను, ఆకలేస్తుంది. అలాగే నానమ్మ. నువ్వుండక్క. ఈ ముసల్దానికి 6 పూట్ల భోజనం పెట్టినా తక్కువ లేదు. అసలే టైం అవుతుంది, మనం వెళ్దాం పదా. అంతగా ఆకలేస్తే బయటకు వెళ్ళి తింటుందిలే. వసే అలేఖ్య, నాకు బయట తిండి పడదే, అసలే నా కడుపు ఉబ్బరంగా ఉంది. వసే వసుంధరా, ఇది అలాగే ఉంటుంది కానీ నువ్వు వెళ్ళవే, ఏదన్నా పెట్టవే, నాకు ఆకలేస్తుంది, నీకు దండం పెడతాను, వెళ్ళవే. వద్దక్క, నువ్వు వెళ్ళొద్దు, గుడికి టైం అవుతుంది. ఓసే నానమ్మ, గుళ్ళో పూజ జరుగుతుంది, నేను నైవేద్యం చేసే చోటు కూర్చోబెడతాను, బాగా తిని చెంపలు వేసుకుని తల బాదుకుందులే. వసే నా బాధ అర్థం చేసుకోండి. అలేఖ్య, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను 10 నిమిషాల్లో వంట రెడీ చేసి వస్తాను. అది కాదక్క. అలేఖ్య, నువ్వు వెళ్ళు, టైం అవుతోంది. వసే పొడిదారా, చెప్తుంది కదా, వెళ్ళి అవతలకి. నానమ్మ, నేను వంట రెడీ చేస్తాను. సరే నువ్వు వెళ్ళు, త్వరగా రెడీ చేయవే, ఆకలి బాగా దంచేస్తుంది. బేబీ, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, ఇది వేసుకుంటే బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేయి. వద్దులే బేబీ, సంప్రదాయంగా జరిగే పూజలో ఇలాంటి వేసుకెళ్తే అందరూ మనకి కామన్ సెన్స్ లేదు అనుకుంటారు. పోనీ ఇది వేసుకుంటావా? నీకోసం ఫారెన్ నుంచి తెప్పించాను. ఇది వేసుకుంటే అందరికంటే నువ్వే స్టైలిష్గా ఉంటావు. కుటుంబ సభ్యురాల్లా మాత్రం ఉండవు. వద్దులే బేబీ. బేబీ, నాకు బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. అసలు నువ్వు సంప్రదాయబద్ధంగా అచ్చ తెలుగు అమ్మాయిలాగా లంగా ఓణి కానీ శారీ కానీ ఎందుకు వేసుకోకూడదు? ఒకసారి అలా ట్రై చేయి. ట్రెడిషనల్ స్టైల్లో చాలా అందంగా ఉంటావు. బేబీ, ఇదొకసారి ట్రై చేస్తావా? చూడు చూడు. స్టాప్ ఇట్ మామ్. అసలు నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు మామ్. అక్కడ బావా రేపు గుళ్ళో ఆ వసుంధరకి ఏదైనా జరిగితే దానికి కారకులు మనమే అవుతామని బల్ల గుద్ది మరీ చెప్పి వెళ్ళాడు. రేపు బావని ఎలా మేనేజ్ చేయాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేమో తీరిగ్గా డ్రెస్సులు చూస్తున్నావు. నేను చెయ్యాల్సింది అంతా చేసి రెడీగా పెట్టేశాను బేబీ. నువ్వేం టెన్షన్ పడనక్కర్లేదు. నువ్వు కూల్గా మీ బావ పక్కన కూర్చుని పూజ జరిపిస్తే చాలు. వంశీ అగ్నిహోమంలో ఆజ్యం పోసే లోపు ఆ వసుంధర ప్రాణాలు తీసేసి దాని చెల్లి దాని బామ్మ తల మీద నీళ్లు పోసుకునేలా చేస్తాను. చదరంగపు పావులు అప్పుడే కలిపేశాను బేబీ. ఇంకా ఆడడమే ఆలస్యం. మనకి మాత్రం ఏ సంబంధం లేకుండా దాన్ని లేపేస్తాం.
వంశీకి కూడా డౌట్ రాకుండా చంపేస్తాం. నీ మాట మీద నాకు నమ్మకం లేదు మామ్. దాన్ని చంపడానికి ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఫెయిల్ అవుతూనే వస్తుంది. ప్రతిసారి ప్లాన్ ఫెయిల్ అవ్వదు బేబీ. ప్రేమైనా యుద్ధమైనా రెండు వైపులా జరగాలి. ఈసారి యుద్ధం దాని మీద మనమే చేస్తున్నాం. అది గొంతెత్తి అరిచినా ఈ సమాజం దాన్ని చెంప మీద కొడుతుంది. ఈసారి సక్సెస్ మనదే బేబీ. ఒకసారి ఎలాగో ఇంట్లో నుంచి దాన్ని గెంటించేశాం. ఈసారి దాన్ని పైకి పంపించేస్తాం. నువ్వు అలాగే అంటూ ఉండు మామ్. అది రోజు మన ఇంటికి వస్తుంది కదా, రేపు గుడికి కూడా వస్తుంది. ఆల్రెడీ సుచిత్ర అత్తయ్య ఆ వసుంధర విషయంలో సగం మారిపోయింది. రేపు గుళ్ళో పూర్తిగా మారిపోయి బావతో పెళ్లి నిశ్చయం చేస్తుంది. అసలు రేపు ఏం జరుగుతుందో నీకు ఇప్పుడే తెలియజేస్తాను, ఉండు. ఏంటి కాంతమ్మ, ఎక్కడిదాకా వచ్చింది వ్యవహారం? దాని విషయంలో నాకంటే ఆతృత ఆరాటం మీకే ఎక్కువ ఉంది. చూడండి, నా రెండో మనవరాల్ని మీ ఇంటి కోడలిగా ఎలా చేసుకోవాలో అది కాస్త ఆలోచించండి. ఆ కొండపల్లి బొమ్మలా ఉన్న వసుంధరని రోడ్డు మీద పడేసి నలిగిపోయి కుమిలిపోయి చచ్చిపోయేలా నేను చేస్తాను. హలో బామ్మ, నేను నక్షత్రని. ఓహో, నక్షత్ర పాప నువ్వా? నీ ఇంట్లో ఉండే పని మనిషి వసుంధరని పాడెక్కించావా లేదా? ఓయ్, నీకు మీ అమ్మ నా గురించి చెప్పిందో లేదో, నా ప్లాన్ గురించి చెప్పిందో తెలియదు గాని ఇంకొక్క పావుగంట లైన్లో ఉంటే మీకు దాని చావు కేక వినిపిస్తా. అయినా అంత ఓపిక సహనం మా వసుంధరకి తప్ప నీకు లేవని మాకు తెలుసులే. అయినా వెయిట్ చెయ్యి. అసలు నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసావా లేదా? ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? 50 ఏళ్ల నుంచి ఎన్నో కొంపలు కూర్చుకుంటూ వస్తున్న శరీరమే ఇది. నా పన్నాగాలు తట్టుకోలేక నా మొగుడు ఎక్కడే పోయాడో ఇప్పటిదాకా పత్తలేదు. ఈ బోడి వసుంధరెంత, దాని బతుకెంత? అసలు దాని జీవితం ఇలా కావడానికి కారణమే ఈ కనకమేడల కాంతమ్మ. మరో కొద్దిసేపట్లో దాని జీవితాన్ని బుగ్గిపాలు చేయబోతున్నాను. కంగారు పడకుండా దాని చావు వార్త వినండి. ఇంకా ఎంతసేపు? ఏయ్, ఏంటే పొట్టిదానా, ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళావా? ఎప్పుడైనా నీ మొహానికి వంట చేసావే? ఆ వసుంధర వంట చేస్తోంది. అది మంట పెట్టగానే వంటగది పేలిపోయి చస్తుందే. అయినా నువ్వు ఆ సౌండ్ విని తట్టుకోలేవు గాని నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తానులే. పెట్టే, కట్ చేయి. సోది మొహం. నాకు దాని చావు వార్త వినిపించాలి. ఆ తర్వాతే గుడికి వెళ్ళాలి. అన్నయ్య, వసుంధర గారి నుంచి మీకు ఫోన్ వచ్చిందా? మీతో మాట్లాడారా? లేదా ఆనంద, వసుంధర నాకు తిరిగి మళ్ళీ ఫోన్ చేయలేదు. కానీ నక్షత్ర, ఐరేంద్రియులు తనకి ఏ హాని తలపెడతారని భయంగా ఉంది. మనం అందరూ ఉండగా వసుంధరకేం కాదు నాన్న. తన్ని మనం కాపాడుకుంటాం. వాళ్ళ గురించి నీకు తెలీదు. వాళ్ళు జిత్తులు మారి నక్కలమ్మా. వాళ్ళు చేయకపోయినా వాళ్ళ తరఫు నుంచి ఎవరో ఒకరిని నియమించి వసుంధరని ఇంటికి దూరం చేయాలని చూస్తూ ఉంటారు. నువ్వుండగా వసుంధర గారికి ఏం కాదన్నయ్య. మీరు పెట్టిన భయం వల్లే నక్షత్ర, ఐరేంద్రి అత్తయ్య కామ్గా ఉంటారు. కానీ సమస్య ఇప్పుడు అది కాదు. ఇంకాసేపట్లో నానమ్మ వస్తుంది. నానమ్మను ఎలా ఒప్పించాలో ఆలోచించండి అన్నయ్య.
వంశీ విషయంలో అత్తయ్య గారు ఒప్పుకోకపోవడం ఏంటానంద్? వంశీ అడిగితే అత్తయ్య గారు ఏ విషయంలోనైనా ఏకీభవిస్తారు. ఏమిటి సుచిత్ర, ఏమాత్రం హడావిడి లేకుండా అంతా ఇక్కడే ఉన్నారు? మీరీ పాటికి గుడికి వెళ్ళుంటారు అనుకున్నాను. అక్కడ పూజ పెట్టుకుని అందరూ ఇక్కడే ఉంటే ఎలా చెప్పండి? అక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి నానమ్మా. మరింకా ఎవరికోసం ఎదురు చూస్తున్నారు ఆనంద్? మన అతిథులు బంధువులు ఆల్రెడీ అక్కడికి రీచ్ అయ్యారని నాకు మూర్తిగా చెప్పారు. ఇంకా మీరెవరికోసం ఎదురు చూస్తున్నారు? మీకోసమే అత్తయ్య. అదేమిటి సుచిత్ర, నేను డైరెక్ట్గా గుడికొస్తానని మీకు చెప్పాను కదా, నా కోసం ఎదురు చూడడం ఏంటి? మీతో ఒక విషయం మాట్లాడాలి అత్తయ్య. నాతోనా? ఏమిటది? వంశీ గురించి అత్తయ్య. ఏ విషయం గురించి? ఏం చెప్పమంటారు అత్తయ్య? రేపు గుళ్ళో వంశీ పేరు మీద ఘనంగా పూజ జరిపిద్దామనుకుంటే కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాయినా ఆ పూజను ఆపాలని ఐరేంద్రి నక్షత్ర ప్రయత్నిస్తున్నారు. మనం చేసే ప్రతి పనులను వాళ్ళు అడ్డుపుల్లలుగా మారి మనకు అడ్డుపడుతూ ఉంటే మనం ఏం చేయగలం అత్తయ్య? నాకు వాళ్ళ మీద అధికారమే ఉంటే నేనే వాళ్ళకు బుద్ధి చెప్పేదాన్ని. కానీ నాకు ఆ హక్కు లేదు. నాకు తెలియకుండా ఆయన విషయంలో వాళ్ళు అడ్డుపడుతున్నారా? చూడు సుచిత్ర, నా జోలికొస్తే నేను ఊరుకుంటానేమో గాని ఆయన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే నేను ఊరుకోను. నక్షత్ర, ఐరేంద్రి ఎక్కడున్నారు? ఇలా రండి. అమ్మమ్మ వచ్చినట్టుంది. అవును బేబీ, మనల్నే పిలుస్తుంది. వెళ్దాం పద. వచ్చారు. ఎప్పుడొచ్చావమ్మా? నేను రావడం గురించి తరువాత. నేను ఇంట్లో లేకపోవడం వల్ల మీరు ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నారు? దేని గురించమ్మా నువ్వు మాట్లాడుతుంది? ఐరేంద్రి, ఈ ఇంట్లో వంశీ నాకెంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. మీరాయన విషయంలో జోక్యం చేసుకుని ఆయన ఇష్టాన్ని కాదని మీరు అడ్డుపడుతున్నట్టు నేను తెలుసుకున్నాను. నీ కూతురి భవిష్యత్తు కోసం ఇదంతా చేస్తున్నావా? అని ఇదంతా నీకు వదిన చెప్పిందా అమ్మా? అవును. నిజమే అమ్మమ్మ. అత్తయ్యకి మేమంటే చాలా రోజులుగా కోపంగా ఉంది. అందుకే మా మీద చెప్పి నీ దృష్టిలో మమ్మల్ని బ్యాట్ చేయాలనుకుంటుంది. నక్షత్ర, నాకు కావాల్సింది సమాధానం కాదు, తెలియాల్సిన నిజం. చెప్తానమ్మా, చెప్తాను. నువ్వు ఎంతైనా వదిన మా గురించి చెప్తే వింటావు. కానీ అసలు వంశీ విషయంలో వదిన ఎలాంటి నిర్ణయం తీసుకుందో నువ్వు తెలుసుకోలేవు. అసలు ఈ ఇంటి పెద్దవి. నీకు తెలియకుండానే ఇచ్చిపుచ్చుకోవడాలు నిర్ణయాలు అన్నీ జరిగిపోయాయమ్మా. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది ఐరేంద్రి. నీ బిడ్డ గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో నా బిడ్డ భవిష్యత్తు గురించి నేను అంతే ఆలోచిస్తున్నాను. వాడికి నచ్చని పని చేయటం నాకిష్టం లేదు. వాడి మనసుకు నచ్చిన మనిషి ఇంట్లోకి రావాలనే వసుంధర్ని రేపు గుడికి పిలిచాను. రేపు పూజలో ఉండమని కూడా చెప్పాను. సుచిత్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? వదిన నిజాలే మాట్లాడుతుందమ్మా. చూడొదినా, నువ్వు నీ బిడ్డ భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నావో అలాగే నేను నా కూతురు భవిష్యత్తు గురించి అంతే ఆలోచిస్తున్నాను. అయినా నా కూతురి మనసుకు నచ్చిన వంశీని తనకిచ్చి పెళ్లి చేయాలనుకోవడం తప్ప? నా కూతురు ఆ వసుంధరలాగా చెడింది కాదొదినా. కొంచెం బుద్ధి గుణం కలిగింది. నా కూతురు ఈ ఇంటి కోడలవుతుందని మా అమ్మ నాకు మాటిచ్చింది. కానీ వంశీ నా కూతురి మెళ్ళో తాళి కట్టే సమయానికి మీరే ఆపారు. ఇంత కుట్ర పన్నిన మీరు మా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఐరేంద్రి, ఇక ఆపై. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. వసుంధరకి హాని తెలిపెట్టి నా కొడుకు నుంచి దాన్ని దూరం చేసి నా కొడుకు జీవితం నాశనం చేయాలని చూసింది నువ్వు. అయినా మిమ్మల్ని క్షమించి వదిలిపెట్టాను. ఇక నాంచకుండా అసలు విషయం చెప్పొదినా. ఇంతసేపు మా అమ్మ మనిద్దరి మధ్య గొడవే అనుకుంటుంది. అసలు విషయం నేనే చెప్తాను. అమ్మా, రేపు గుళ్ళో పూజ చేస్తుంది వంశీ బావుండాలని కాదు, ఆ వసుంధరతో వంశీ ఉండాలని. రేపు గుళ్ళో పెళ్లి చేసి వసుంధరని ఈ ఇంటి కోడలిగా తీసుకురావాలని వదిన అనుకుంటుంది. సుచిత్ర, ఐరేంద్రి అంటోంది నిజమేనా?
బాబు ఒక్క నిమిషం. అత్తయ్య, వసుంధర నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది నా మీదున్న ప్రేమతో, నా ప్రేమ కోసం. కానీ మీరు నా వెనుకున్న డబ్బు ఆస్తిని చూసి నక్షత్రాన్నిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. వంశీ, ఏమండి, ఏమిటా మాటలు? నేనున్నాననుకున్నారా? చచ్చిపోయాననుకున్నారా? వంశీ అన్న దాంట్లో తప్పేం లేదత్తయ్య. వంశీ మనం వసుంధర్ని కాదన్నావని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.